ఇదివరకు నాకు బాగా గుర్తు. ఈనాడులో జాయిన్ అయిన కొత్తల్లో ఒక పోలీస్ అధికారులు, ఇద్దరు అధికారుల మధ్యన విభేదాలు వచ్చినాయి. ఒక అధికారి అవినీతి ఇంకొక అధికారి చెప్తా ఉండేవాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు వార్తలు నేను రాసుకొస్తా ఉండేవాడిని. ఇద్దరు ఒకళ్ళ మీద కోపంతో ఇంకొకళ్ళు వివరాలు చెప్తా ఉంటాం, రాసుకొచ్చేసాం. ఓ సీరియల్ అయిపోయింది. తర్వాత ఇద్దరిని మార్చేశారనుకోండి కమిషనర్ గారు. అయితే ఇలా చేసే సందర్భంలో ఆ సదరు అధికారి వివరణ కూడా నువ్వు తీసుకోకుండా వెయ్యొద్దు అన్నది మేనేజ్మెంట్ చెప్పినటువంటి మాట. అంటే సబ్ ఎడిటర్ గారు చెప్పిన మాట. ఇదిగో సార్ మీ మీద ఈ ఆరోపణ వచ్చింది ఏంటంటే, అది నాకు సంబంధం లేదు అని చెప్తే, ఆ సంబంధం లేదన్నారని రాయడం. లేదు దాంట్లో ఇట్లా జరిగిందని చెప్తే అట్లా రాయడం. అట్లాగా అదిగో నీకు ముందే వచ్చేసింది ఇన్ఫర్మేషను అన్నటువంటి పాయింట్‌తో మీరు రాయబాక కొంచెం అని అన్నారనుకోండి. ఆల్రెడీ మేనేజ్మెంట్‌కి తెలిసిపోయిందండి. రాయకపోతే బాగోదు. మీరేదో వివరణ చెప్పండి అని రాయడం. అట్లాగా కన్విన్సింగ్‌గా చేస్తా వార్తలైతే రాసేవాడిని. బట్ వివరణ మస్ట్ అనమాట. ఇప్పుడు ఊహాజనితాన్నే వార్తలుగా పుట్టించేస్తున్నారు. డీఎంకే పొత్తు. వీళ్ళిద్దరూ ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తారు. విజయ్‌ని పక్కన పెట్టేస్తారు. వీళ్ళతో ఉన్న మిత్రపక్షాలతో కలిపితే 120 సీట్లు అవుతుంది కాంగ్రెస్ పోనీ. ఇది ఎవరు పెట్టారు? కొన్ని మీడియా సంస్థలు సృష్టించారు. వీళ్ళ ఊహాజనితం. వీళ్ళ ఊహలు రుద్దేశారు. పైగా ఇంకొక అడుగేస్తారు. రజనీకాంత్ డీఎంకేలో మాట్లాడుతున్నారు అంటే విజయ్ ఫ్యాన్స్కి రజనీకి గొడవలు పెట్టడం. రజనీకాంత్ పార్టీ పెట్టలేదని మొన్న మధ్యనే విజయ్ పార్టీ వాళ్ళు వెటకారం చేశారు. దానికి రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహించినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టడం వాళ్ళకి మధ్యన. ఎందుకోసం వీళ్ళు పత్రికల పనులు చేస్తున్నారు, లేకపోతే వ్యభిచార పనులు చేస్తున్నారో అర్థం కాదు.